నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. ఇవాళ మీకు ఒక ఎక్సైటెడ్ న్యూస్ తీసుకొచ్చాను. మీరు వింటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలామందికి ఏంటంటే ఇప్పుడు మన భారతదేశంలో ఈవీ కార్స్ అనేటి ఫస్ట్ మహేంద్ర, టాటా వీళ్ళు మన ఇండియన్ కంపెనీస్ కొంచెం స్టార్ట్ చేశారు, మూవ్ చేశారు. ఇప్పుడు చాలా కంపెనీస్ అనేటివి మన ఇండియాకి వచ్చాయి. కానీ మన ఇండియా కంటే ముందు అమెరికాలో కానీ ఎక్కడైనా వరల్డ్లో కానీ ఫస్ట్ టాప్లో నిలిచిన కంపెనీ మీకు తెలిసే ఈవీ కంపెనీ ఏంటంటే టెస్లా. ఈ అమెరికన్ కంపెనీ అయిన టెస్లా అనేది వరల్డ్ వైడ్లో చాలా ఫేమస్. ఎందుకంటే దీనికి ఆటోనమస్ అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ కూడా వీళ్ళు తీశారు దీంట్లో. ఈ కంపెనీ అనేది ఎలాన్ మస్క్ ది కంపెనీ. ఇది చాలా ఫేమస్ ఈవీ కార్స్లో కానీ దీంట్లో టెక్నాలజీ కానీ చాలా ఫ్యూచరిస్టిక్, చాలా అడ్వాన్స్గా ఉంటుంది. అడ్వాన్స్ టెక్నాలజీ మరియు సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్ అనేది తీసుకొచ్చింది. ఇది చాలా బాగా సక్సెస్ఫుల్ అయింది. దీంట్లో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మోడల్ ఎస్, మోడల్ 3, మోడల్ ఎక్స్, మోడల్ వై ఇట్లా కొన్ని కార్స్ అనేటివి ఉన్నాయి. దీంట్లో డిఫరెంట్గా ఫీచర్స్ కానీ అవి కానీ చాలా డిఫరెంట్గా చాలా బాగుంటాయి. అయితే ఇప్పుడు ఇది మన భారతదేశంలోకి టెస్లా కంపెనీ రాబోతుంది. ఫైనల్లీ న్యూస్ అయితే వచ్చేసింది. ఎలాన్ మస్క్ రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్, మన పిఎం మోడీ గారు అమెరికాకి విజిట్ అయినప్పుడు ఎలాన్ మస్క్ తన ఫ్యామిలీతోని మాట్లాడాడు. దాని తర్వాత ఇప్పుడు ఈ న్యూస్ వచ్చింది ఏంటంటే టెస్లా అనే కంపెనీ రిక్రూట్మెంట్ గురించి వాళ్ళు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. అంటే ఇండియాలో రిక్రూట్మెంట్ అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు వాళ్ళు. అంటే రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసేది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వీళ్ళు నెక్స్ట్ స్టెప్ రిక్రూట్మెంట్ అంతా తీసుకున్నాక వీళ్ళు షోరూమ్స్ అనేటివి పెట్టడం జరుగుతుంది. మెయిన్ సిటీస్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ కానీ, ముంబై కానీ ఇట్లా మెయిన్ సిటీస్ ఏవైతే ఇండియాలో ఉన్నాయో వాళ్ళు షోరూమ్స్ అనేటివి స్టార్ట్ చేస్తారు. అంటే 2 times ఆల్రెడీ అటెంప్ట్ చేశారు వాళ్ళు రానీకి. కానీ ఇంతకుముందు ఏంటంటే హై ఇంపోర్ట్ డ్యూటీస్ ట్యాక్స్ అనేది పెట్టారు కదా, 110% అనేది. దానివల్ల అది రాలేకపోయాయి అప్పుడు. అయితే ఇప్పుడు ఏంటంటే మోడీతో మాట్లాడినాక నెగోషియేట్ ఏం చేసుకున్నారో వాళ్ళు మొత్తానికి. అయితే ఇప్పుడు బేస్ మోడల్స్ అయితే ఫస్ట్ కొన్ని బేస్ మోడల్స్ అయితే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు మన ఇండియాలోకి ఎట్లన్నా కూడా. అయితే ఇప్పుడు ఫస్ట్ ఏమైందంటే 2 times అటెండ్ చేశారు. డ్యూటీ ట్యాక్స్ ఏదైతే ఇంపోర్ట్ ట్యాక్స్ ఉందో అది ఎక్కువ ఉందని. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ ఏమంటుందంటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ తెచ్చి అమ్మే బదులు ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయండి అని చెప్పారు ఎలాన్ మస్క్కి. కాకపోతే ఎలాన్ మస్క్ ఏమంటుందంటే మేము ట్రయల్ బేసిస్కి ఫస్ట్ మేము సేల్ చేస్తాము కొన్ని కార్స్ని తెచ్చి, బేసిక్ కార్స్ని. అది మంచిగా అమ్ముడుపోతున్నాయి, ఇండియాలో మంచిగా అవుతున్నాయి అంటే మాకు పెట్టడానికి ఏం ప్రాబ్లం లేదు, మేము కంపల్సరీగా పెడతాము. కానీ మేము అసలు అమ్మనే లేదు, అసలు ఏమీ మా కంపెనీ రాలేదు, అక్కడ ఎట్లా నడుస్తుందో చూడలేదు, మేము ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడతాము అని వాళ్ళు ఎలాన్ మస్క్ చెప్పడం జరిగింది ఇంతకుముందు. అయితే సరే అని వీళ్ళు ఏం నెగోషియేట్ చేసుకున్నారో ఏం మాట్లాడుకున్నారో మొత్తానికైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. ఇక నెక్స్ట్ షోరూమ్ మేనేజ్మెంట్, సర్వీస్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ప్రాసెస్, టెక్నికల్ సపోర్ట్ కానీ కస్టమర్ కేర్ అప్లికేషన్ ఇన్వైట్ చేస్తున్నారు. దాంతోపాటు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి కూడా తీసుకుంటున్నారు. ఇది గ్లోబల్ బ్రాండ్ కాబట్టి ఇప్పుడు ఇది ఎట్లా నడుస్తుంది అనేది మనం ఇనీషియల్గా వీళ్ళు ఏ మోడల్స్ ఫస్ట్ బేస్ మోడల్ తెస్తామని చెప్తున్నారు, తక్కువ ప్రైస్ ఉన్నది. ఇప్పుడు అది తెచ్చాక ఎట్లా అవుతుంది, మిగతాయి కూడా ఉంటాయి కానీ బుకింగ్ ప్రకారం వాళ్ళు అనేది ఇంపోర్ట్ చేస్తారనమాట. అయితే ఇప్పుడు వీళ్ళ ప్రాసెస్ ఏంటంటే ఒకవేళ ఈ ప్రాసెస్ సక్సెస్ఫుల్ అయిందనుకో ఫ్యూచర్లో వీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఇండియాలో పెడతారు. ప్లస్ చైనాలో ఆల్రెడీ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, అవి కూడా ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయవచ్చేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దీంట్లో ఏదైతే బ్యాటరీ వాడుతుందో అది చైనా కంపెనీ BYD, ఇది మనకు తెలిసిందే ఆల్రెడీ. అయితే ఇప్పుడు ఈ షోరూమ్స్ అనేవి మెయిన్ సిటీస్లో పెడతారు. ఫర్దర్గా ఎవరైతే టెస్లా కొందామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెయిట్ చేయొచ్చు. అది మన భారతదేశంకే వస్తున్నది డైరెక్ట్ ఆ కంపెనీ. ఇప్పుడు మా షోరూమ్స్ కూడా మెయిన్ సిటీస్లో పెట్టబోతున్నారు. ఒకవేళ వీళ్ళకి మంచిగా సేల్స్ అనేటివి ఉంటే కనుక కంపల్సరీగా ఈయనే వీళ్ళు అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెడతామని అంటున్నారు. చూద్దాం అది ఎట్లయితుందో. కానీ ఆల్రెడీ వీళ్ళు లేట్ చేసిరేమో అనిపిస్తుంది. ఎందుకంటే మహేంద్ర కానీ, టాటా కానీ, ఇంకా GM బ్రాండ్ కానీ, ఏదైతే చైనాది GM బ్రాండ్ ఉందో
అది కానీ చాలా బ్రాండ్స్ మనకి ఈవీ కార్స్ని కూడా మార్కెట్లోకి తెచ్చేసినాయి, ఆల్రెడీ రిలీజ్ చేసినాయి, ముఖ్యంగా టాటా మహీంద్రా కూడా. అయితే ఇప్పుడు దీని కాస్ట్కి గట్టి కాంపిటీషన్ ఇవ్వచ్చు మహీంద్రా, ఎందుకంటే మహీంద్రాలో కూడా ఇంకొక 3 కార్స్ రాబోతున్నాయి నెక్స్ట్. బీఈ ఏదైతే వాళ్ళ బ్రాండ్ ఈవీ బ్రాండ్స్ ఉన్నాయో ఎక్స్ఈవీ బీఈ కానీ ఆ బ్రాండ్స్లో రాబోతున్నాయి ఇంకా 3-4 కార్స్ ఇంకా 1-2 ఇయర్స్లో. మరి ఇలా కాంపిటీషన్ ఇవ్వగలుగుతారా అవి, లేదంటే ఈ బ్రాండ్ ప్రకారం కొంతమంది తీసేసుకుంటారా, బ్రాండ్ పేరుతో సేల్ అవుతాయా, ఇంకా ఆటోనామస్ డ్రైవింగ్ కానీ ఇంకా ఇంకా ఫీచర్స్ దీని కొంచెం ఉన్నాయి కదా, దాని ప్రకారంగా సేల్ అవుతుందా ఏంది అనేది మనకి ఇది వచ్చినాకనే తెలుస్తుంది. ఇది రాగానే కానీ దీని ప్రాసెస్ కానీ ఎప్పుడు వస్తుంది, ఇది వచ్చినాక వీడియోస్ ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను ఛానల్లో పెడతాను. వచ్చినాక వాక్ అరౌండ్ వీడియోస్ కానీ దాని రివ్యూస్ కానీ కూడా తీసుకుందాము. ఏ షోరూమ్స్ ఎక్కడ పడుతున్నాయి అన్ని ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ విషయం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా షేర్ చేయాలంటే ఈ విషయాన్ని, ఇటువంటి విషయాలు ఫస్ట్ మీకు తెలుసుకునేందుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో కార్సే కాదు, బైక్స్, మొబైల్స్, గ్యాడ్జెట్స్ ప్రతి ఒక్కటి వాక్ అరౌండ్ వీడియోస్ కానీ, గ్యాడ్జెట్స్, మొబైల్స్ అన్బాక్సింగ్స్ కానీ, దాని రివ్యూస్ కానీ, కస్టమర్ రివ్యూస్ కానీ ప్రతి ఒక్కటి తీసుకోవడం జరుగుతుంది. ఒకటే ఛానల్లో అన్నీ వస్తుంది. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మీ ఛానల్, ఇది మీ బ్లెస్సింగ్స్తోని ఇప్పటిదాకా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇంకా మీ బ్లెస్సింగ్స్తోని ఫర్దర్గా నడవాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.